కాబట్టి ఆ భీష్మ యుధిష్ఠిర యొక్క సంవాదంలో ఇది మనకి తయారైంది, ఉత్పత్తి అయింది. అయితే మరి ఎందుకు అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అంటే మహా ఇష్టం ఎవరికి? భీష్ముడికి. కృష్ణ పరమాత్మ ధర్మరాజు కంటే ఎక్కువ ఇష్టం భీష్ముడికి. అర్జునుడికి భీష్ముడికి మహా ఇష్టం. భీష్ముడు ఎవరు భక్తులు అంటే కృష్ణ భక్తులే, అర్థమైంది కదా. ఆయన ఒక్కరు భక్తులు ఉంటారు కదా, మరి దేవి భక్తులు వీడు అంటారు, కృష్ణ భక్తులు అంటారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తులే ఎవరు? భీష్ముడు. ఎప్పుడు కూడా సరే. అంత్యకాలంలో కూడా ఆయన్ని చూస్తూ మనం స్మరించాలనుకున్నాడు. ఈ యొక్క స్తోత్రాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ అవి దివ్యమంగళమైన కృష్ణ సహస్రనామం చదవాలి ఆయనకి. సరే, ఇక ధర్మరాజు కూడా కాస్త ఆయన ద్వారా వినిపించుదాం మనం. పితామహుడు కాబట్టి అందరికంటే పెద్దవాడు చెప్పిన మాట అంటే అందరికీ విశ్వాసం చెప్తే నువ్వు కూడా నాకు చెప్పిన వాళ్ళతో అయిపోయినాడు. ఎప్పుడే చెప్పాడు కూడా, నువ్వు కూడా చెప్పినంత వాళ్ళు అయిపోయినాడు ఎప్పుడే అంటాం కదా. పెద్దవాడు చెప్తే మా కింద కూర్చొని పైన కూర్చోండి, ఎందుకు పైన కూర్చోండి పర్వాలేదు, కుర్చీలు అందుకే వేసాం వెళ్ళండి, అక్కడ కూర్చొని కాలేజీ టీచర్ మార్చేకనా. కాబట్టి అప్పుడు ఇక చూశారు ఈ ధర్మరాజు కూడా ధర్మబుద్ధి కదా, భీష్ముడికి కూడా విచారం పట్టుకుంది. నేనే మొట్టమొదటి సరళించుంటే యుద్ధానికి ఆఫీసుడు ఎవరు? దుర్యోధనుడు. ఎందుకంటే నా బలం చేత నేను ఎంత తెలియగలవాణ్ణి కదా, ఈ రక్తశక్తి నేను ఎందుకే నేను ధర్మరాజుని కదా, నేను ఒక అనుమతి ఆశించాను అనుకోండి, యుద్ధం జరిగింది. కాబట్టి ఇద్దరికి ఇప్పుడు ఏమైపోయిందంటే మనస్సు కలుషితమైపోయింది. ఎవరికి? భీష్ముడికి ధర్మరాజు. ఆయనకి మనస్సు ఇదైపోయింది, ఇంతమందిని చంపి ఎందుకు ఈ జీవితం, ఆహా నేను మొట్టమొదటి వద్దనుకుంటే ఆయనకే, ఈయన కూడా మొట్టమొదటి ఈయనకి అయిపోయింది. ఇది ఈ విచారాలు ఇద్దరి యొక్క విచారాలు చూసి ఇద్దరు విచారాలు పోవాలి అంటే వీరిద్దరిని వేరే వేరేగా కూర్చొని పెడితే నాకు తలనొప్పి వస్తుంది. కాబట్టి ఇద్దరిని ఒకే దగ్గరే కూర్చొని పెట్టి ఇద్దరి విచారాలని పోగొట్టి అయింది కదా, అందరికీ ధర్మాలన్నీ కూడా బోధించినటువంటి మిగతా ద్రౌపది కానీ వాళ్ళకి అందరికీ తెలిపేటట్టుగా ఒక సభ ఏర్పాటు చేసుకొని చేసుకుందామన్నాడు తలంపు కలిగి. సరే, అప్పుడు ఈ శ్రీకృష్ణుడే స్వయముగా ఏదో కొంతసారకు మనము ఏడుస్తాం భగవంతుడి కోసం. పిల్లవాడు 10 ఏళ్ళు లేచి అనుకోండి, తర్వాత మౌనం ఉంటే మనమే పరిగెత్తి వెళ్తాం, ఏమో అని ఆ ప్రకారంగా ప్రార్థించిన తర్వాత ఊరుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడికి కృష్ణుడికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ యొక్క అడగవయ్య ధర్మరాజుకి భీష్ముడికి నీకు వదిలేస్తున్నాడు ఏది జీవము, ఈ వదిలే ముందు ఆయనలో భాండాగారం చాలా ఉన్నది, ఏదో తెలుసుకో, ఇప్పుడే ధర్మాలన్నీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఎప్పుడు దీపం పోతామో తెలుసు, ఆయన దీపము ఉత్తరాయణ ప్రవేశం వచ్చిందంటే ఆయన ఉన్నాడు, మనకంటే ఇప్పుడు తెలియదు ఎప్పుడు పోతామో, తెలిసిన తర్వాత కూడా జాగ్రత్తకు తొందరగా వెళ్ళి నేర్చుకోమన్నాడు ఎవరు. సరే, మరి అదేదో మీటింగ్ మీరే పెట్టారంటే పెట్టారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యంలో అనేకమైనటువంటి ఈ అనుశాసనిక పరమంలో మోక్ష ధర్మం అనేక విధాలుగా చెప్తూ మధ్యలో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేశారు ఎవరు. అంతకుముందే విన్నాడు కొంత కానీ ఆయన ముఖారంభంగా శ్రీకృష్ణ పరమాత్మ స్థాయికి ఎదురుగా అప్పుడు చేసినాడు. అర్థమైందా? అప్పుడు చేసినటువంటిదే ఈ యొక్క స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం అన్నమాట. ఈ విధంగా ఇలా జరిగినట్టుగా మరి వైశంపాయన మహర్షి కూడా ఈ జనమేజయుడికి కూడా ఈ జరిగిపోయిన కాదల్లా చెప్తున్నారు. అలాగే ఒక పరంపరలో ఇది వచ్చిందనమాట. అప్పుడు వైశంపాయన చెప్తున్నారు ఎవరికి? జనమేజయుడి. వైశంపాయన జనమేజయ వాక్యం చదువుతాం కదా మనం, అని చెప్తున్నారు. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం
పునరేవాభ్యభాషత. వచ్చాయి శ్లోకం అందరికీ చదవండి, వచ్చిన చదవండి. పుస్తకాలు ఉన్నాయా? కొన్ని నేను చెప్తాను, చదవండి. శ్రుత్వా ధర్మానచేన ఇప్పుడు యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత. కర్త ఉండాలి కదా, కర్మ అర్థమైంది కదా. ఇప్పుడు అనేకమైన విషయాలను చక్కగా విన్నారు ఎవరు? ధర్మరాజు. ఈ అనుశాసన పర్వాలు వస్తూ ఉన్నాయి కదా, వస్తూ వింటూ ఉన్నాడు. వింటూ మధ్యలో ఇది వచ్చిందనమాట. యుధిష్ఠిరుడు వింటున్నాడు. అభ్యుదయానికి మోక్ష శాస్త్రానికి రెండు. అభ్యుదయ నిశ్రేయస హేతు ధర్మ అంటాం అనమాట. అభ్యుదయము అంటే ప్రపంచంలో ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా ఉండాలి. నిశ్రేయసం అంటే మరి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి జీవి పోతుంది, మరి ఈ జీవిని ఉన్నప్పుడు ఎట్లా మనం తెలుసుకోవాలి, ఇది నిశ్రేయసం. ఏంటి కదా, ఈ అభ్యుదయ నిశ్రేయసాన్ని కలిగిన మోక్ష సాధనాలను కూడా, వేద విహితమైనటువంటి ఈ సకలమైన ధర్మాలను కూడా, పాపము క్షయమైనటువంటి ధర్మాలను కూడా చక్కగా విన్నారు. ఎవరు? భీముడు భీష్ముడి దగ్గర విన్నారు. విని ఇప్పుడు అనుకుంటున్నాడు, సకల పురుషార్థ సాధనము సులభ సాధ్యము. పురుషార్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ధర్మము సులభమే, అర్థము సులభమే, కామము సులభమే. కానీ మోక్షం అన్నటువంటిది చాలా కష్టం. అందరికీ అర్థమైందా? మోక్షం అనేది చాలా కష్టం. అయితే ఈయన బాగుగా తెలుసుకున్నాడు. ఎవరు? కొంచెం తెలుసుకున్న వాడు చెప్పినప్పుడు వినాలి అంటే వాడు చాలా కష్టపడి తంటాలు పడి చెప్పడము, ఈయన వినడము మళ్ళీ కష్టం. బాగుగా తెలుసుకున్న వాడు చెప్పడం అంటే దానితో తోవ వేరేగా ఉంటుంది. అది హృదయం ఎట్లా అతుక్కోవాలో చెప్పడం జరుగుతుంటాయి. అందుచేత అల్ప ప్రయాసము అనల్ప ఫలము కలగాలి. ఏముండాలి? అంటే ఏమర్థం అందరికీ? ఏ ఫలము కంటే ఏ ఫలము అందరుంటే దానికన్నా అధిక ఫలం ఉండదు. ఆ ఫలం ఇప్పుడు ఫలం అంటే చెప్పేస్తారు, మామిడి పండ్లు కానీ స్వామి, శంకరసాలు కానీ స్వామి, లేకపోతే ఏదో యాపిడి పళ్ళు ఫలం. ఆ ఫలాలు కావు. అర్థమైందా? మనకి ఏ ఫలితాన్ని పొందుతున్నామో ఆ ఫలితం మనకి వచ్చిన తర్వాత ఇంకొక ఫలితము దీనికంటే అధికముగా ఉండదో అది అనల్ప ఫలం. అనల్పం అంటే అల్పము కానిది అనల్పము. తక్కువ కానిదనే ఉంటారు. ఎక్కువ తక్కువ కానిదాన్ని ఎక్కువ అంటారు. అల్పం అంటే తక్కువ, అనల్పం అంటే ఎక్కువ. అది దొరికింది భాష కదా. మరి బాగా పదాలుగా నేర్చుకోవాలి కొన్ని. అందుకని చెప్తున్నారు అటువంటిది పొందాలని. ధర్మాన్ అశేషేన పావనాని చ సర్వశః శ్రుత్వా. సర్వశః అంటే అనేక ప్రకారములుగా, అనేక విధములుగా ధర్మాన్. ఏది ధర్మాన్ అంటే అనేకమైనటువంటి విహితమైన వేద విహితమైనటువంటి కర్మలన్నీ విన్నారు. ధర్మాన్ని అంటే ఏమిటి? కర్మను కూర్చొని అర్థం. అవి ఏం చేస్తాయి వేద విహిత కర్మలు? పావనాని. పాపాన్ని పోగొట్టి మనకి పావనాన్ని చేస్తాయి. అలాంటివన్నీ అశేషేన. శేషం అంటే మిగులు, అశేషం అంటే సంపూర్ణముగా. అర్థమైంది కదా? అనేక విధములుగా నానా ప్రకారములుగా బోధించినప్పుడు సంపూర్ణముగా అన్ని ధర్మాలని మన మనస్సును కూడా పరిశుద్ధి చేసినటువంటి విషయాలని శ్రుత్వా విన్నారు. విని శ్రుత్వ అనేది అసమాపత్తి అంటే సంపూర్తి కాదు. అది విని యుధిష్ఠిర. యుధిష్ఠిర అంటే ఎవరు? ధర్మరాజు. శాంతనవం భీష్ము, శంతుని యొక్క కుమారుడు. అందుకే శాంతనుడు అనమాట. అటువంటి శాంతనవం
పునః మరలా అభ్యభాషత మరలా చెప్పమని మరలా కూడా మనకి అనుకున్నాను మనసులో, ఇక ఈయన తప్పితే ఇంకొకటి దొరకదు. ఆయన మొట్టమొదట కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గరికి ఎవరు వెళ్తారు? నచికేతసులు వెళ్తారు. నచికేతసులు వెళ్ళిన తర్వాత 3 వరాలు కోరుకోమంటాడు. ఎవరు? ఎందుకంటే 3 రాత్రులు లేదు ఈయన వెళ్ళేసరి. 3 రాత్రుల్లో ఒక అతిథి మనం కడపలో ఉంటే ఇక మన వంశం అంతా నష్టం అనమాట, క్షయమైపోతుంది. తన యొక్క పదవి కూడా ఇక చ్యుతి అయిపోతుంది. అతిథి 3 రాత్రులు మన దగ్గర లేకుంటే ఎట్లా చెప్పండి? దానివల్ల పాపం వచ్చేస్తుంది కదా. ఆ పాపం వచ్చి చచ్చిపోయి ఈ వరానికి ఇస్తే ఆ పాపం పోతుందని చెప్పి 3 వరాలు కోరుకున్నారు. 2 వరాలు తండ్రి క్షేమంగా ఉండాలని, 1 వరము ప్రజలందరూ ఏ హోమాలు యజ్ఞ చేస్తే స్వర్గలోక సుఖంగా ఉంటాను కోరుకొని, 3వ వరం కోరుకోమంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవి గతి ఏమిటి? ఈ ఆత్మ ఉన్నదని కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆత్మతత్వాన్ని ఉన్నది అంటే తెలుసుకొని ఎలాగ అని అడిగారు. ఆయన అది చాలా దుర్ఘటమైనటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది. ఆ ప్రశ్న మాత్రం విడిచిపెట్టు అన్నాడు. అంటే దుర్ఘటము కష్టము అంటే ఈ త్రోవ చాలా చికాకైన త్రోవ అని చెప్పాడంటే వీటి త్రోవలో మరి ముందు వెళ్ళి ఉండాలి. చెప్పగలరా? చెప్పండి. కాబట్టి ఈ దుర్గతమైనటువంటి ఆత్మతో నువ్వు తెలుసుకున్నవాడు ఉన్నట్టు నాకు మాత్రం తెలిసిపోయి. కాబట్టి ఇంకొకటి తత్వం చెప్పలేదని కూడా తెలిసిపోయి. అందుకని ఇంకా మామూలు ఎక్కడైనా సంపాదించుకుంటాయని ఈ దుర్గతమైనటువంటిది ఇక మీ దగ్గరే తెలుసుకోవాలి. కాబట్టి ఇక మీరే చెప్పలేకపోయారు. అదే అలాగా ఆయన అక్కడ కోరినట్టుగా ఇక్కడ ఇది కూడా ఏమి అల్ప ప్రయాసతో ఈ యొక్క అధిక ఫలం ఇచ్చినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస. కాబట్టి ఇది కలిగి ఎందుకు అడుగుపోతున్నారు? ఇంకా ఇందులో ఒక ధర్మ శబ్దం వచ్చింది మనకి. ధర్మం అంటే వేదవిహిత ఏమీ లేదు. ఎక్కడైనా సంవత్సరం చెప్తుంది ధర్మం అంటే ఏమిటి? ఆ వేదవిహితం అనేది ఏ ఆశ్రమానికి ఏది విధించింది 4 ఆశ్రమాల్లో ఆ ఆశ్రమ ధర్మాన్ని దాన్ని ఆ ధర్మ శబ్దానికి శంకరాచార్యుల వారు కొత్త ఇచ్చిన భాష్యంలో ధర్మాన్నంటే అభ్యుదయ నిశ్రేయస ఉత్పత్తి హేతు భూతాన్ చోదన లక్షణాన్ ధర్మ చెప్తున్నారు ఇక్కడ. అభ్యుదయ నిశ్రేయస ఉత్పత్తి హేతు. అభ్యుదయం అంటే మనం ఈ జన్మలో మానవుడై పుట్టి మళ్ళా జన్మలో కూడా మానవుడై పుట్టడానికి అభ్యుదయం అన్నమాట. మానవుడై పుట్టి ఏ లోటు లేకుండా చక్కగా ఉండడం కూడా అభ్యుదయం అన్నమాట. ఏది ఒక సంతానం లేకపోయినా లోటే, ఇల్లు లేకపోయినా లోటే, పిల్లలు చదవకపోయినా లోటే, ఆ పిల్లలకు అంగాలు లేకపోయినా లోటే, మాట్లాడకపోయినా లోటే. ఇవన్నిటికీ కూడా జాగ్రత్తగా ఉండడం అభ్యుదయం. మరి వీటితోనే కాలం గడపకుండా కోపం నేనెవడని కదా, నిద్ర జాతి ప్రపంచం ఏమిటి, కోవిడ్ ఇచ్చే కర్త నాదుడేవాడు. కాబట్టి ఇది తెలుసుకోవడం నిశ్రేయసం. అందుకని అభ్యుదయ నిశ్రేయస ఉత్పత్తి హేతుకు భూతాన్ జీవులను గురించి చోదన లక్షణాన్ వేదవిహితమైనటువంటి లక్షణముల ద్వారా నిర్ణయించినటువంటి విషయాన్ని ఏమంటారంటే ధర్మ. అశేషేణ అంటే సంపూర్ణముగా. పదాన్ని భాష్యంలో పదాన్ని వినిపించడం చెప్తున్నా. పావనాన్ని ఉంది కదా, పాపక్షయ కర్మాని ధర్మ రహస్యాని. పాపం క్షయం కావాలి. పావనాన్ని అంటే పాపక్షయ కర్మ. పాపక్షయ కర్మలు ఏమిటి? మనకి పాపం నాశనం కావాలంటే ఏదైనా పాపం చేస్తే మనం పూర్వం ఉన్నది ఎక్కువ అంత పని మనం చేయలేం. చెప్తున్నాను, చంద్రాయన మనగా వ్రతం అది పాపాన్ని పూర్తిగా పోతుందన్నమాట. చంద్రుడు వృద్ధిక్షేముల నుంచి అనుసరించినటువంటి కర్మ అన్నమాట. స్వయంగా పూర్ణిమ నాడు మనం అమావాస్య నాడు మొదలెడితే పూర్ణిమ మొదలెట్టుకోండి, పూర్ణిమ నాడు మొదలెట్టామనుకోండి
ఒక పూర్ణిమ నాడు 15 కమలాలు తినాలి. లేకపోతే అమావాస్యను మొదలెట్టామనుకోండి, ఒక్కటే ప్రారంభిస్తాం. అమావాస్య నుంచి పూర్ణిమకి రావాలి, పూర్ణిమ నుంచి అమావాస్యకి రావాలి. అంటే పూర్ణిమ నాడు ఒక ముద్ద, ఇది పాడ్యమి నాడు, ద్వితీయ నాడు 2, తృతీయ నాడు 3, అలా పూర్ణిమలు 15 తిని మళ్ళీ అక్కడి నుంచి ఒకరు తగ్గించుకొని అమావాస్య వరకు ఉంటే అమావాస్య ఉపవాసం ఉంటే ఇది చాంద్రాయణం అంటారు. ఇలాంటి కర్మలు అన్నమాట. అలాగనే ఇంకా మనం పాపం ఏదైనా చిన్న చిన్న చేసేటప్పుడు దానికి ఓ జపము, ధ్యానము, అర్థమైందా, అలా ఓ పూట ఉపవాసము, వీటి ద్వారా పాప ఆ కర్మాలన్నీ రహస్యాలన్నీ కూడా సర్వప్రకారే అనేక రకములుగా యుధిష్ఠిర అంటే ధర్మపుత్ర శాంతనివం చక్రనుసృతం భీష్మం సకల పురుషార్థ సాధనం సుఖ సంపాద్య. సకల పురుషార్థ సాధనం, ఇహలోక సుఖాలు ఉండాలి, పరలోకమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు. యుధిష్ఠిరు వాచ, యుధిష్ఠిరుడు చెప్తున్నారు. ఏమని అడుగుతున్నారంటే, కిమేకం దైవతం లోకే, చదవండి, కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్జంతః ప్రాప్నుయుర్మానవా శుభం. చదవండి ఇప్పుడు. అది ఇందులో 4 ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు? ధర్మరాజు. అర్థమైందా? కిం ఏకం దైవతం, కిం ఏకం దైవతం అంటే ఏంటి? మనకి ఏకం దైవతం కిం, సృష్టిని పుట్టించాలి. మరలా ఇంకేమిటి? ఈ సృష్టిని పోషిస్తున్నాయి, మన సృష్టిని లయం చేస్తున్నాయి. మరి సృష్టికర్త ఒకడు, పోషణకర్త ఒకడు, లయకర్త ఒకడా, ఏకర్త ఒకడా? అలాగే ఈ లోకానికి మాయ ఉపాధిని తీసుకున్నాడు. ఆ ఉపాధి తీసుకున్నటువంటి ఉపాధి వీరా, మాయకి సంబంధించినటువంటి వాడు వీరా. ఈ విధంగా మరి లోకమంతా కూడా ఎవరి ఆజ్ఞకి లోబడితే ఉంటుంది. అనేక మంది దేవతలు ఉన్నారు, 3 కోట్ల దేవతలు ఉన్నారు, ఇంద్రుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, బృహస్పతి ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు. మరి ఇంతమంది దేవతల్లో ఏకం దేవత కిం ప్రశ్న వేసినారు. మొట్టమొదటి అర్థమైంది కదా, అద్వైత తత్వానికి చేతులటువంటి ప్రశ్న మొట్టమొదటి వేసిన కిం ఏకం దేవత. ఎవరి ఆజ్ఞ చేత వర్షం వస్తుంది, వర్షం రావడానికి ఒక ఆజ్ఞ, ఆపడానికి ఇంకొక ఆజ్ఞ, మరి పంచభూత ఉత్పత్తి చేయడం ఒకే ఇటు నుంచి వచ్చినప్పుడు. కాబట్టి అది కిం ఏకం దైవతం లోకే అని ఒక ప్రశ్న. ఇంకా అడుగుతున్నాడు, కిం వాప్యేకం పరాయణం అడిగాడు. పరం అయినం ఇది సహా పరాయణ. పరం ఉత్కృష్టమైనటువంటి, అయినం స్థానం, ఉత్కృష్టమైనటువంటి ప్రాప్తి స్థానం అర్థమైంది కదా. అది ఏమిటి చెప్తున్నాడు కదా, కిం వా అతి ఏకం పరాయణ. వా అంటే నిత్యముగా, అతి అంటే మరల, రెండో ప్రశ్న అనమాట. అర్థమైందా? అతి అంటే మరియు అర్థం, వా నిశ్చయంగా చెప్పాలి. ఏకం పరాయణం కిం, ఏకం స్థానం, ఒకే ఒక స్థానం ఏంటి? ఆ స్థానం అస్మిన్లోకే ఏకం పరాయణం కిం పరం అయినం అంటే ప్రాప్తవ్యం స్థానం. శంకరాచార్యుల వారు దాని భాషను ఏది రాశారు మనకి? పరం అయినం అంటే ప్రాప్తవ్యం. ప్రాప్తవ్యం అంటే ఏమిటి? పొందదగినటువంటిది. అది ప్రాప్తవ్యం అంటే పొందదగినటువంటి స్థానం. కిం ఏమిటది? మన అందరము పొందదగిన స్థానం మనకు కావాలా వద్దా? ఉండడానికి స్థానం కావాలి. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఈ స్థానం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పొందడానికి కూడా స్థానం ఉండాలి. ఉండడానికి స్థానం ఉంటుంది, అప్పుడు పొందడానికి కూడా స్థానం ఉండాలి మనకి.
కాబట్టి మన దానికి స్థానం నుంచి అలాగే వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి ఉంటాం పోతాం. మరి పోయిన స్థానం ఎక్కడ తెలుసుకోగలుగుతున్నాడు. ఉన్నది ఎవడో కష్టపడి ఏదో ఆ మొక్క ఏ మొక్క తనఖా పెట్టారో ఏదో చేసుకుంటాడు. అర్థమైతే పొందడానికి స్థానానికి తనఖాలు పనికిరావు. ఈ ఆస్తి ద్వారా ఆ స్థానం పొందడానికి తనఖాలు పనికిరావు. అందుచేత ఏ స్థానం పొందాలి, ఆ ప్రాప్తి స్థానం ఏమిటి, అదే ఉదాహరణ ఇచ్చామన్నమాట. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షయంతే హాస్యకర్మాని తస్మిన్ దృష్టే పరాలి. మరి ఏ స్థానాన్ని మనం చూస్తూ ఉంటుంటే, ఏది పరాయణ స్థానం ఉంది కదా, ఏక స్థానం, ఏ స్థానాన్ని మనం పొందినట్లయితే మనకు లాభం ఏమిటి? మనకు లాభం ఏంటంటే విద్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటిది ఈ అవిద్యా సంబంధించినటువంటి ఏ మనకు ఉన్నాయో సంశయాత్మకం అన్నీ కూడా ఏమవుతాయని కాబట్టి అవిద్యా గ్రంథులు అనేకమైన ముడిపడుతూనే ఉంటాయి రోజు మనకి. ఒకటి కాదు, ఇవి అనేక రకరకాలుగా వస్తూ ఉంటుంటారు. కాసేపే వైరాగ్యం కలుగుతారు, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రేమ కలిగిపోతుంది. ఇది ఒక అవిద్య గ్రంథే, అది ఒక అవిద్య గ్రంథే. కాసేపు ఒక వస్తువు చూడగానే కొనాలనిపిస్తారు, ఏదో ఫ్రెండ్ పడిపోయింది అక్కడ, ఆ వస్తువు దొరకలేదనుకో ఇంటి వాళ్ళందరి మీద కోపం, ఇదో ఫ్రెండ్ పడిపోతుంది. ఈ ప్రకారముగా మళ్ళీ తెచ్చిన తర్వాత కూడా ఏమంత కనబడలేదా, ఆ వస్తువు ఎలా ఉంది, ఈ వస్తువు ఇదో ఫ్రెండ్ పడిపోతుంది. ఈ విధంగా పట్టుకుని దగ్గర గ్రంథులు. అందుకే ఈ గ్రంథులన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే విద్యతే హృదయ గ్రంథి. ఇక మన సంశయాలు, అనేక సంశయాలు. ఆత్మ ఒకటి అంటారు కొంతమంది, అనేకం అంటారు కొంతమంది. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవి ఉంటుంది కానీ, ఒక్కొక్కటి ఉంటుంది కానీ అన్నీ కలిసి ఒకటి అవుతాయా అన్నటువంటివి సంశయాలు మనకి ఉంటుంది. నేను మోక్షం పొందగలను లేదు, నిజంగా అంటున్నారు కానీ నాకు ఎన్ని జన్మల్లో పాపం, ఈ జన్మలో నష్టం అయిపోతుందా, ఇంటి నష్టం అయిపోతుందా అని కొంతమంది. అన్ని జన్మల్లో ఒకదాంతం అయిపోతుందా, 15 రోజులు అన్నం ఒక్కరోజు తినగలమా, ఏదో చెబుతుంటారు వాళ్ళందరే కానీ అన్ని రోజుల పాపం ఈ రోజు పోయిందని ఇదో సందేహం. మళ్ళీ వాడు ఒకసారి తెచ్చుకుంటాడు, నెలల్లో అన్నం మనం తినుకుంటా ఉండి ఈ రోజు తినిస్తే నెల తినగలమా, ఏదో వాళ్ళు చెబుతుంటారు ఇవి మనం వింటుండాలా అది, ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ సంశయ ఇవి కూడా ఏ స్థానం మనం పొందదగినదో ఆ స్థానం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఈ సందేహాలన్నీ నివారణ అయిపోవాలి. పరాయణం అన్నారు. అందుకు క్షయంతే చాస్య కర్మాన్ని, మనం ఏ కర్మల్లో వచ్చినటువంటి ఫలాలు, మనం చేసే ప్రతి ఫలంలో కూడా పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆ ప్రాప్తమయ్యే స్థానాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతున్నామో అప్పుడు ఈ కర్మలకి కూడా నష్టమైపోయి. ఎప్పుడు తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరావరే ఆ ఉత్కృష్టమైన స్థానాన్ని మనం ఏది పొందుతామో అది స్థానం చెప్తాడు పరాయణం. ఇక దానికి చెప్తున్నారు, యస్య విజ్ఞాన మాత్రేన ఆనంద లక్షణో మోక్ష ప్రాప్యతే తత్ స్థానం. ఏకం చెప్తున్నారు కదా మనకి, ఏం చెప్పారు శ్లోకంలో, ఏకం పరాయణం. పరాయణం అంటే పారాయణ కాదు, మీరందరూ కూడా ఏకం పారాయణం అంటే విష్ణు సహస్రనామ పారాయణమే గొప్ప అర్థం అయిపోదు అందరికి. మరి ఏక రోజు పారాయణ చేస్తున్నాం కాబట్టి ఆ పారాయణం వచ్చింది అంటున్నారు. అర్థం ఇదే, ఇక్కడ పరాయణం అంటే ఉత్కృష్టమైనటువంటి స్థానం. పరం అయనం ఎస్య సహా, ఎవరికైతే ఉత్కృష్టమైన స్థానం కలదో అది పరాయణం అయింది కదా. అందుకని అది ఏమిటి అంటే యస్య విజ్ఞాన మాత్రేన ఆనంద లక్షణో మోక్ష ప్రాప్యతే. యస్య ఎవరి యొక్క ఏ స్థానం అవుతుందో ఆ స్థానం యొక్క విజ్ఞాన మాత్రేనా, దాని యొక్క యథార్థ జ్ఞానాన్ని చక్కగా బుద్ధిలో మనము తెలుసుకుంటే అదే మోక్ష. దాని స్థానం అంటారు, మనం రోజు చదువుతుంటాం పని యద్గత్వా నివర్తంతే పరమం మమ. మనం అది ఏమైంది, పరమం మమ, మమ నా యొక్క పరం అయిన స్థానం ఏమి అది అన్నమాట. ఎత్తు గత్వా నివర్తంతే అంటే ఇందులో ప్రవేశిస్తే, ఇస్మిన్ అంటే ఇక్కడ అదే దాన్ని చెప్పారు, యస్య విజ్ఞానం మాత్రం ప్రవేశించడం అర్థం ఏంటి,
తెలుసుకోవాలి, బుద్ధిలో మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. యస్య విజ్ఞాన మాత్రేణ ఆనంద లక్షణో మోక్ష ప్రాప్యతే. యద్విద్వాన్ విభేతి కుతశ్చన అనేటువంటి పరాయణ ఉదాహరణ తీసుకొచ్చారు. ఎటు విద్వాన్ విభేతి కుతశ్చన, కొన్ని స్థానాలకు వెళ్ళే డబ్బు అక్కడికి వెళ్ళామంటే భయమే అంటారు కొంతమంది. అదేంటా అక్కడికి వెళ్తే భయమే అంటే భయస్థానికి వెళ్తామా? భయస్థానికి వెళ్తామా? అందుకే ఇక్కడ మన సైకిల్ వాక్యం ఇచ్చారు. విద్వాన్ ఇటు ఏంటి విద్వాన్? విద్వాన్ అంటే ఎవరు? వైదిక విద్వాన్, తెలుసుకున్నవాడే విద్వాన్. నా బిభేతి కుతశ్చన, ఒకనొక సమయంలో కూడా ఎత్తు దేని పొందిన తర్వాత వాళ్ళ భయపడడం, అదే పరాయణ స్థానం. పరమప్రాప్తిమైన స్థానం ఏంటి? మరి భయపడ్డామంటే స్థానం అది. ఆ స్థానానికి వెళ్ళామంటే భయం వచ్చేస్తుందా? అక్కడ అనేకమంది ఏవో పాములు ఉంటాయి, ఏమంటే మనం పోతామా? పోతాం. అక్కడికి వెళ్ళామనుకోండి ఏదో నష్టం కలుగుతుందంటే పోతామా? పో. అందుకని నేను లాభస్థానం ఏంటి? ఇక్కడ నష్టమే లేదే లేదు. ఇక్కడ ఈ స్థానం దగ్గర నష్టమే లేదు. అందుకే చెప్తున్నారు అక్కడ భయం కూడా లేవు. ఇంకా ప్రవిష్ట నవిద్యతే పునర్భవ యస్య వేదనాతు తదేవ భవతి తత్పరాయణం. ఇంకా చెప్తున్నారు మనకి శంకరాచార్య. యత్ ప్రవిష్టస్య ఎత్తు యస్మిన్ దేనిలో ప్రవిష్టస్య ప్రవేశించిన తర్వాత పునర్భవ న విద్యతే, పునర్జన్మ మళ్ళా పుట్టడం అనేది లేదు. తెలుస్తున్నాం అందరికీ. వేదాంతం వచ్చిందా? ఇది విష్ణుదాస్తున్నాం మేము కూర్చుంటే ఏదో రాబాకి వెళ్తారనుకుంటా. మరి విష్ణు సహస్రనామంలో ప్రశ్న వేశారు కదా, ముందు ప్రశ్నలకి అంత తెలుసుకోవాలి, చాలా సమాధానం వస్తాయన్నమాట. ముందు ప్రశ్నలో ఆ ప్రశ్న యొక్క వివరణ జరుగుతుంది. ఇప్పుడు అదే అన్నమాట. మరి విష్ణువు అంటే ఎవరో తెలుసుకోవాలి కదా 2 నెలల మనం. విష్ణు అంటే తెలుసుకోవాలి మీకు 2 నెలలు. ఎవరో విష్ణువు, ఆయన అడ్రస్ ఏమిటో, మన అడ్రస్ అంటే ఒక గంట తెలిసిపోతుంది. పాపం ఆయన తిరిగి ఒక గంట వచ్చేసారు. ఈయన అడ్రస్ తరగాలంటే 2 నెలలు, అంటే 4 నెలలే. 2 నెలల్లో మనం సంక్షిప్తంగా తొందరగా విష్ణుభావాన్ని కోరుకున్నాం. 2 నెలల్లోనే అందరికీ అర్థమైపోతుంది. అర్థమైందా? అందుకోసం చెప్తున్నారు ఇక్కడ. మరి ఏ ప్రవిష్ట విద్యతే పునర్భవ. అయితే మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ చెప్పారు. యస్య వేదన తదేవ భవతి. ఇది మహావాక్యం, మంచి వాక్యం. యస్య వేదన తదేవ భవతి. ఏ స్థానం తెలుసుకుంటున్నామో ఆ స్థానం కంటే పిల్లలు మాకు కాదట. సరే, అక్కడేమో మాకేమో ఆ పటాన్ చెరువులో ఒక స్థానం చూపెట్టారు. ఆ స్థానం అక్కడ ఉంది, మేము ఎక్కడున్నాం. హౌసింగ్ బోర్డులో గోపి ప్లాంట్లో ఉన్నాయి స్థానాలు బోల్డ్. ఆ స్థానం అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం. జీడిమెట్లో బోల్డ్ ఉన్నాయి స్థానాలు, అది అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం అంటామా లేదా? స్థానం ఈ స్థానాన్ని మనకది భిన్నమా? అది భిన్నమా? భిన్న వంట పెట్టి అక్కడైతే ఇక్కడ మనం ఉన్నాం. అంటే ఇక్కడ చెప్పినారు వేదనాతో ఏ స్థానాన్ని అయితే మేము తెలుసుకుంటాము తదేవ భవతి. ఆ స్థాన స్వరూపమే మనం. దేన్ని మనం తెలుసుకుంటున్నామో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో ఆ స్వరూపం కంటే మన స్థానం కంటే మనం భిన్నం. కింవాప్యేకం పరాయణం. ఆ స్థానం ఏమి అడుగుతున్నాడు? 2 రకాలు వేసి అదేమిటి ప్రశ్నలోనే అడుగుతున్నారు. మరి ఇంకా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. మరి ఇక్కడ చెప్పేశాడు తదేవ. అర్థమైంది కదా? వేదన తదే భవతి అన్నారు. మరి తత్సత్యం ఏంటో తత్సత్యం ఏం తీసుకోవాలి స్థానం చేత? బ్రహ్మ. మళ్ళీ ఇక్కడ మన సందేహం లేకుండా ఎవరు తెలుసుకున్నాడు? తత్సత్యం చేత బ్రహ్మ తీసుకుంటున్నాం. బ్రహ్మవేద, బ్రహ్మ తెలుసుకున్నాం కదా. తెలుసుకుంటే తెలుసుకున్నవాడు ఒకడు, తెలియదగినది ఒకటి ఉంటేగా తెలుసుకుంటాం. ఈ గడియారం ఎలా ఉందని తెలుసుకోవాలని అంటారు ఎవరైనా అంటారా? ఈ గడియారం తానా తనకంటే భిన్నంగా ఉంది గడియారం. అలా కాదు బ్రహ్మ. బ్రహ్మని నేను తెలుసుకున్నాను అంటే ఈ తెలివి కంటే ఆ బ్రహ్మ వేరు కాదు. ఏ తెలివే ఏదైతే తెలుసుకున్నాను అంటున్నావో దేని ద్వారా ఆ తెలివేమిటి బ్రహ్మస్వరూపం.
ఇది కష్టం అండి అంటే అర్థమైందా? ఇది సంస్కారం ఉన్నోడికి తొందరగా పట్టేస్తుంది. లేదు మీకు ఇప్పుడు పడింది అనుకో, రేపు అర్థమైపోవాలి. మరి ఈవేళ ఇచ్చి మళ్ళీ 15 రోజులు ఇచ్చేదనుకో, మళ్ళీ మొదలులాగే ఉంటాయి. ఎక్కడైతే వంగలంటే అక్కడ. అందుకని 3-4 రోజులైనా పనులు ఉన్నప్పుడు వదులుకొని వస్తే మనం ఆ పనులు అమ్మన్నాడు ఏం చేసుకుంది, కానీ మళ్ళీ ఒక సేవ తీసుకుందిరా. కాబట్టి చెప్తున్నారు మొట్టమొదటి ఎందుకంటే శంకరాచార్యుల వారు దీన్ని మళ్ళీ ఆర్మార్ అయిపోద్ది అనమాట. లోకంలో విభేదం వచ్చేస్తారు. అందుకని ఆ పదానికి అర్థాన్ని మొట్టమొదటి స్పష్టం చేస్తున్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి స్మృతి యద్వికాయ అపర సంస్థానం నాస్తి. ఇంకో స్థానం ఉన్నదనుకుంటున్నాం మనం. ఏమయ్యా అంత కష్టపడి ఆ స్థానానికి వెళ్ళాలా? మాకే స్థానాలు లేవా? కావాల్సిన స్థానాలు మాకు ఉన్నాయంటాం మనం. అన్నాడు యద్వికాయ అపరహ, దేన్ని విడిచిపెడితే అపరహ అంటే ఏ స్థానాన్ని మనం అనుకున్నాం ఇంతవరకు, ఆ స్థానాన్ని మనం విడిచిపెడితే అపరహ అన్య పంథ అంటే మార్గం స్థానం నృణాం నాస్తి, నరులకి ఇంకో ఇంకో స్థానం లేదు కదా. నృణాం నరులకి నాణ్య పంథ అయినా ఈ విద్యతే చదువుతాం లేదా మనం. నాణ్య పంథ అయినా పంథ అంటే మార్గం, మార్గం అంటే స్థానం. పంథ అంటే మార్గం, మార్గం అంటే స్థానం. అన్య పంథ నా విద్యనాయ ఇంకో తెలుసుకోవడానికి వేరే పంథ మార్గం లేనే. మరి ఆ స్థానం ఏమిటి అని ప్రశ్న అర్థమైంది కదా. అదేనా నా అన్య పంథ విద్యతేయనా ఇది శృతే తదుత్తం ఏకం పలాయనం లోకే ఎత్తిమితి ద్వితీయ ప్రశ్న. ఒకే ఒక స్థానము ఏమిటని రెండవ ప్రశ్న. ఇంకా ఇందులో 4 ఉన్నాయి. మూడవది ఏమిటి? స్తువంతః కం. స్తువంతః కం. కం స్తువంతః కం అత్యంత. ఆ కమ్ రెండు కమ్ తీయాలా? అక్కడ కమ్మి అక్కడ కమ్మి అర్థమైందా? కమ్ తీసేయాలి. అక్కడ కమ్ కమ్ కిం శబ్దం ఏది? ప్రశ్నవాచకం. కమ్ అని ద్వితీయ విభక్తి అన్నమాట. మనం రామ రాముడు అంటాం, రాముని అంటాం కదా. అతడు అతనిని, అతడు అతనిని. కిం కమ్. కిం అంటే ఏమి, కమ్ అంటే దానిని, దేనిని. కిం అంటే ఏమి, ఏమి దేని తేడా ఉంది కదా. ఏమి ఏం చేస్తున్నా, దేని చేస్తున్నా తేడా ఉంది కదా. దేని అన్నప్పుడు అనేక విషయాలు వస్తాయి. ఏం చేస్తున్నాను, దేని చేస్తున్నా, రాయి చేస్తున్నా, మట్టి చేస్తున్నా, బంగారం చేస్తున్నా. ఇప్పుడు దేనిని. కిం అంటే ఏమి, ఏం చేస్తున్నావు, దేని చేస్తున్నావు. దేని అనేది ఏమిటి? తృతీయ విభక్తి. నీకు అర్థం లేదా? అలాగే ఇక్కడ కం దేనిని, ఎవరిని, దేనిని. స్తువంతః దేనిది కదా. స్తువంతః అంటున్నారు. స్తువంతః అంటే ఇక్కడ మనకి స్తువంతః అంటే ఏమిటి ఇక్కడ మనకి? స్తువంతః అంటే గుణ సంకీర్తనం కుర్వంతః. గుణాలని సమ్యక్ కీర్తనం సంకీర్తనం. సమ్యక్ అంటే ఏమిటి? వాగుగా. సమ్యక్ అంటే వాగుగా కీర్తనం గానం చేయడమే సంకీర్తనం. సంపదం ఎక్కడ వచ్చినా వాగుగా. సంలగ్న లగ్నం అయ్యాడు. ఎలాగా? సమ్యక్ లగ్న సంలగ్న. అందరికీ. కాబట్టి అందుచేత సమ్యక్ కీర్తన స్తువంతః గుణ సంకీర్తనం. మనం స్తోత్రం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎవరినైనా చేస్తే వారి గుణాలు. మనం చేసేది ఏమిటి? గుణకీర్తన అనమాట. భగవంతుడు చేస్తున్నాం. ఆ ద్వారకామాస, ఆ లీలామానుషి విగ్రహ, ఏమి ఆ గోపీ హృదయ నివాస చేస్తున్నాం కదా. వాళ్ళందరూ హృదయం ఎల్లప్పుడూ ఉన్నవాడవయ్యా. లోకోద్ధారక, లోకాన్నంతా కూడా ఉద్ధరించిన వాడవయ్యా. ఎందుకంటే ఆ పనులు చేయకుండా అంటాం. ఇప్పుడంటే మనం చేసినా చేయకపోయినా ఏదో కొన్ని డబ్బులు ఇస్తే సర్టిఫికేట్లు వచ్చేస్తుంటాయి. ఇందులో ఈయన చేరాడు, ఆరు చేరాడు, అందులో ఈయన 6 చేరాడు, ఇందులో ఈయన 6 చేరాడు. అర్థమైందా? ఈ సర్టిఫికేట్ చూసిన తర్వాత ఆయన మనం పోల్చుకుంటుంటాం. అప్పుడు ఈ సర్టిఫికేట్ ఇచ్చేవాడు లేదు. పని చేస్తేనే సర్టిఫికేట్. అప్పుడు ఇప్పుడు పని చేయకపోయినా సర్టిఫికేట్. అర్థమైంది? అప్పటికి ఇప్పుడు ఇచ్చారా అది అంటారు. ఇప్పుడు చేసే పని తక్కువ, సర్టిఫికేట్లు ఎక్కువ.
అప్పుడు వాళ్ళు ఎన్ని 1000 సర్టిఫికేట్ వచ్చినాయి. 1000 నామాలకి ఒక గ్రామానికి ఒక సర్టిఫికేట్. ఇంకా అప్పుడు అడిగిపోయి మనం వదిలేసాం కానీ ఇంకా వాళ్ళు 1,00,000 సర్టిఫికేట్లు కూడా వస్తాయి. అర్థమైంది కదా. మనకే మళ్ళీ ఈర్షా, ఈ చదవా, ఏ దేవుడికి ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఈ దేవుడు చదవాలి మనం ఏమంటారు. అది మళ్ళీ ఈ 1000 లక్షలు చేస్తాం కానీ ఆ లక్షణామానికి మళ్ళీ వెళ్ళాం. సరే, మొత్తం మీద ఎలాగైతే కానీ మొత్తం మీద గుణ సంకేతాలు. ఇప్పుడు ఎవరిని అష్టోత్తరం రచించాము, మరి అష్టోత్తరం రచించామంటే అర్థం ఏమిటి? వాళ్ళ జీవితంలో చేసే పనులన్నీ ఏమున్నాయో వాటికి మనం రాసుకుంటూ అన్నిటికీ నమః 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 అని పెట్టు అనుకుంటాం. అలాగే శ్రీరామచంద్రుడు చేసిన పనులన్నీ ఆ స్తోత్రంలో ఉంటాయి. ఊరు చదువుతున్న మన ఊరిక చదివి ఎప్పుడైపోద్దని అర్థమైంది కదా. అది ఏ పని చేశాడో ఆ స్తోత్రం ప్రతి నామంలో ఉంటాడు. అందుకు కూర్చున్నప్పుడు చదివించిన తర్వాత ఆ నామాలన్నీ మీరు ఏం వచ్చిన చదువుకోవాలి. అదే ఆ నామాలన్నీ అది విష్ణు సహస్రనామం అంతా చదివేసిన అయిపోయింది. పుస్తకం పట్టిను చెప్పిను ప్రసాదం చేసుకోవడం మనం పాడుకోవాలి. అర్థమైంది. ఏమిటి ఈ నామాలు? ఈ నామాల్లో ఉన్న మార్పులు ఏమిటి అనేటువంటిది ఆ నామాలకు ఉన్న తాత్పర్యం. ఇప్పుడు మనం కింవాప్యేకం పరాయణం అనేది ఎంతసేపు చెప్పండి, చదువు ఎంతసేపు అయింది, ఇప్పుడు ఇస్తే అంతే కదా పెట్టింది. ఆ పరాయణం అంటే ఏమిటి అర్థమైంది కదా. కొంచెం ఆ తాత్పర్యం అంటే 2 ముక్కలు మీకు తెలుసుకోవాలి. అందుకని ప్రతి దానికి కూడా తాత్పర్యం అనేది చదువుతుంటాం. అప్పుడే చదవండి అవుతారు. అప్పుడు ఇక శ్లోకం చదువులకి 2 తెలిసి కట్టేస్తాం. అందుకే ఆ మధ్యాహ్నం అయినా మీ తాత్పర్యం. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా కొన్నాళ్ళు తాత్పర్యం చదువుతున్నప్పుడు ఆ తర్వాత ఆ నామాన్ని మనం చేస్తూ ఉంటుంటే మనకి ఈ తాత్పర్యం హృదయానికి వచ్చి తన్మయత్వం, ఆ తన్మయత్వ జ్ఞానంతో పొందుతాము. ఇప్పుడు ఒక విధమైన ఏకాగ్రత ఇప్పుడు కలుగుతుంది. కానీ ఆ తన్మయత్వం జ్ఞానంతో కలిగి అజ్ఞాన సంబంధ కార్యాలు మనకు వచ్చినప్పుడు ఈ యొక్క లోకముల ద్వంద్వాలు వీటిని ఓర్చుకునే కెపాసిటీ అర్థం వల్ల వస్తుంది. అందుకని ఈ ప్రకారముగా గుణ సంకీర్తనం కుర్వంతః అదే అనమాట. కథమం దేవం అంటే కం అర్చంతః. అర్థమైందా? కం స్తోంతః అని అనుకున్నా గుణ సంకీర్తనం చక్కగా మనం కీర్తించాం. ఇవి 4వ ప్రశ్న అంటే ఏమిటి? కం అర్చంతః. మానవాః మానవాః శుభం ప్రాప్నుయు. ఇది 4 అర్థం చేసుకోవాలి. చివరి ముప్పంది కదా, మానవులు శుభాన్ని పొందుడు కొరకు ఏ దేవతను అర్చించాలి, అయిందా? ఏ స్థానాన్ని తెలుసుకోవాలి, మరి వారు ఎట్లా దేనిని స్తోత్రం చెయ్యాలి. ఇప్పుడు ఏం చెప్తారు? అతడు ఎవరిని లేక దేనిని అర్చంతః, ఎవరిని కథమం దేవం అర్చంతః. కథమం అంటే కర ఎక్కువ అధికమం. కథం అంటే తమం, కథం భేదాల్లో కథమం ఏదైతే శ్రేష్టం. అటువంటి మానవాః ఆ బాహ్యాభ్యంతరం చ అర్చనం బహువిధం కుర్వంతః. అర్చన అనుకున్నాం కదా, బాహ్యము ఆభ్యంతరం అర్చన. బాహ్యార్చన ఉంటుంది, ఆభ్యంతర అర్చన ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి అర్థం తీసుకుంటాం? బాహ్యాన్ని అర్థం తీసుకుంటాం, ఆభ్యంతర అర్చన తీసుకుంటాం. ఆభ్యంతర అర్చనాన్ని మానసిక పూజ అంటారు. జైందా అభ్యంతర అర్చనానికి ఏమంటారు? మానసిక పూజ. బాహ్యాన్ని ప్రతిమ పూజ, మూర్తి పూజ. అందుకని ఇది కం సమం కథమం అంటే కం అర్చంతః. ఈ విధంగా బాహ్య అర్చనం అలానే అనేక ప్రకారంలో అర్చన ఉంటుంది. అర్చన ఒకలాగా ఉంటుందా? అనేక ప్రకారంలో ఉంటుంది. ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క విధంగా అర్చించేస్తూ ఉంటాం. శివుడికి మారేడు దళాలు చేస్తాం, కృష్ణుని తులసి దళాలు చేస్తాం, అమ్మవారి కమలాలతో చేస్తుంటాం,
అర్చన విధాన్ని ఆ యొక్క నైవేద్యాలు కూడా వేరే పెడుతుంటాం. ఈ విధంగా ఒక విధం కుర్వంత మరి కథమం దేవం, ఈ దేవుణ్ణి మనము ఈ అనేక విధాలుగా అర్చించేస్తున్నాం అని అడుగుతున్నారు ఎవరు. ఇక మానవాహ, మానవులంటే ఎవరు? మనోహో సుతాహ, మను యొక్క పుత్రుడైన వాడు. అందుకని మను సుతాహ అన్నారు. మానవ అంటే మను యొక్క పుత్రుడు. శుభం కళ్యాణం ఇచ్చారు కదా మనకి. ప్రాప్నియు మానవాహ శుభం, మానవులు శుభం ప్రాప్నియు. కాబట్టి ఈ కళ్యాణం అంటే ఏంటి? మనకి ఇక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు అనుకోండి, వారి కళ్యాణం ఏంటి? జన్మ విడిచిపెడితే స్వర్గాది లోకంలో పొందడమే కళ్యాణం. మంచిది. మోక్షం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ స్వర్గాది లోకములతో కూడా ఏమి అతడి ఒక కార్యక్రమంతో సమానం కాబట్టి దానికి చేయి. అందుకు ఈ స్వర్గాది ఫలం ప్రాప్నియు పొందుతారు. అయింది కదా అందరికీ. ఇప్పుడు మొత్తం ప్రశ్నలు ఏం చెప్పండి? 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి? కిమేకం దైవతం లోకే, లోకమునందు ఏకం దైవతం, ఒకే దేవుడు ఎవరు? కిం, ఏం ఒక దేవుడు అంటే ఎవరు? కిం వా ఏకం పరాయణం, కిం వా అతి. తీసుకోవాలి. కిం ఒక పదం, వా అతి మరి ఇవి చెప్తున్నారు. మనం పొందదగినటువంటి ఏకం స్థానం చేయండి. ఒకే స్థానం. స్తువంతః తం, ఎవరిని కూర్చి మనం ఈ స్తోత్రాన్ని చేస్తున్నాం. స్తోత్రం ఒకటేనా మనకి? కోట్ల కొద్ది, లక్షల కొద్ది స్తోత్రాలు. ఇంచుమించు ఒక 30-40 మంది, 100 మంది, 108 మంది కూడా స్తోత్రాలు రచించే కొంతమంది ఉన్నారు. అందుకని కాబట్టి ఎవరిని కూర్చి ఈ స్తోత్రాలన్నీ చేస్తున్నాం, ఎవరిని కూర్చి అర్చనలు చేస్తున్నాం. అర్చనలు వామాచారాలు చేస్తారు, అలాగే దక్షిణాచారాలు చేస్తుంటారు, అనేక రకరకాలు కోట్ల కొద్ది విధానాలుగా చేస్తూ ఉంటారు అర్చనలు. ఈ అర్చనలన్నీ కూడా ఎవరి కోసం, ఏమిటి అని ఈ ప్రకారంగా ప్రశ్నలు వేశారు. వేసి ఇంకా కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలే మనక. కో ధర్మ సర్వధర్మాణం చదవండి. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, భవతః పరమో మతః. కిం జపన్ముచ్యతే జంతుః, కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్, జన్మ సంసార బంధనాత్. చదవండి పుస్తకం. సర్వధర్మాణం ధర్మగా కహ. ఈ కహాక్యం ఎక్కడి నుంచి వస్తాయంటే స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగం ఉంటాయి కదా. నపుంసకలింగం ఏదైనా ఉంటే వాక్యము దాన్ని ప్రశ్నించినప్పుడు కిమ్ అని వాడతాం అన్నమాట. ఇక్కడ కహ అన్నా అర్థం ఒకటే. దాంట్లో కూడా ఎవరు ఏమిటి దాన్ని బట్టి ఏది అని అంటాం. వస్తువులకి నపుంసకలింగం ఇది ఎవరు అంటాం. కహ అంటే ఎవరు? సర్వధర్మాణం ఏమి ధర్మ కహ ఏమిటి? సమస్త ధర్మాల్లో ధర్మ ఏమిటి? ప్రశ్న పడుతుంది. కో ధర్మ పూర్వోక్త లక్షణం సర్వధర్మ సతేషాం ధర్మాణం మధ్యే. ధర్మము అంటే ఒక కాలంలో ఉన్న ధర్మము ఇంకొక కాలంలో. శీతాకాలం ధర్మం అయింది, ఈ శీతకాల ధర్మం మారుతుంది అంటారు. ఎవరు 8 నెలలు పోయింది, అది పోయి వేసవికాలం వచ్చేసరికి ఆ వాతావరణానికి ధర్మాలు ఉన్నాయి. ఇది ప్రకారంగా ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక కాలంలో ధర్మం అంటే ఏమిటి? అనేక రకరకాలుగా శిక్షణ పెట్టారు. ఒక కాలంలో అనేక రకరకాలుగా శిక్షణ ఉంటాయి. అప్పటికి ఆ ధర్మం, ఇప్పటికీ ధర్మం. పట్టుకోవడానికి కూడా శిక్షకు ఉండాలి కదా.
వాడు ఎవరే అసలు కొత్త పచ్చకం బలహీనుడికి 100 దెబ్బలు వేస్తే ధర్మాన్ని ధరించుకోవాలంట ఏమంటారు. మరి 100 దెబ్బలు కొడితే చస్తాడు. మరి ఇంకా ధర్మం ఏం ధర్మం అప్పుడు? అందుకని కొన్ని ఆచారాలకి కొన్ని ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేటువంటి సర్వధర్మాల్లో ఒకరు మొత్తం భోజనం పూర్తిగా మానేస్తారు. పూర్తి మంచిగా తాగుతారు. కొంతమంది గాలినే తెచ్చుకుంటారు. పోయిందా? కొంతమంది పూజలు ఆరాధనలే చేసుకుంటారు. కొంతమంది జపాన్నే చేస్తుంటారు. కొంతమంది ధ్యానాన్నే చేసుకుంటారు. కొంతమంది శ్వాసమే ధ్యాసనే పెడుతూ ఉంటుంటారు. రకరకాలు ఉన్నాయి కదండి. ఈ ప్రకారంగా కొంతమందికి ఆత్మ విచారనే ఎక్కడ చూస్తారు. రెండో విషయాన్ని పట్టించుకోవాలి. ఏంటి కదా? ఈ ప్రకారముగా ఏమి సర్వధర్మాన అనేక విధమైన కర్మలు లోకాలన్నా అందులో కహ ధర్మ ఏది ధర్మం అడుగుతున్నారు. భవత పరమోమత అని కూడా అడుగుతున్నాడు. కోరుకోలే ఇంకో ప్రశ్న ఇస్తున్నారు. అవి అనేకమైనటువంటి శాస్త్రాలు ఉంటుంటాయి. అర్థమైందా? ఏమంటాయి? శాస్త్రాలు ఉంటుంటాయి. ఆ ధర్మాలన్నీ కూడా ఉంటుంటాయి. అయితే ఇక్కడ అంటారు భవత పరమ ప్రకృష్టమత అభిప్రేత అయితే పంచం ప్రశ్న. భవత అంటే తమకు తమ యొక్క సత్తి కదా, తమ వలన తమ యొక్క ఒక దగ్గర సమవాదం తీసుకుంటాం. ఇక్కడేంటి తమ యొక్క పరమోమత ముఖ్యమైన అభిప్రాయం ఏమిటి? మతం అంటే ఏమిటి? అభిప్రాయం. పరమ అంటే ఏంటి? ముఖ్యమైనది. తమ యొక్క ముఖ్యమైన అభిప్రాయం అది చెప్పమంటారు. మరి అర్థమైంది కదా ప్రశ్న. ఓ ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత. అందుచేత మీ యొక్క ముఖ్యమైన అభిప్రాయము ఏమిటి అని ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు దీన్ని మనం ఒకే ప్రశ్న కింద తీసుకోవచ్చు. ఎలాగా? సర్వధర్మాణం అన్ని ధర్మాలలో భవత పరమోమత ధర్మ కహ. అనేక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్లో తమ యొక్క ముఖ్యమైనటువంటి అభిప్రాయంతో కూడిన ధర్మము అన్ని అంతా అన్ని చెప్తారు. కానీ ఈ అభిప్రాయం చెప్పండి, నాకు అది కావాలి, అదితో మాకు సంబంధం లేదు. ఆ ధర్మాల్లో వాటితో మాకు సంబంధం లేదు. కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఇంకా ఇంకోటి ఉంది ప్రశ్న. కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనా. ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రశ్న ప్రకారంగా సమాధానం వెళ్తారు. ఈ ప్రశ్నకి ఆ ప్రశ్న సమాధానం చెప్పచ్చు. కానీ ఈ శ్లోకాలకి ముందుకు వెళ్ళాలి. అర్థమైంది కదా? ఈ శ్లోకాలు వదిలిస్తాయి. ఆ పద్ధతిలో ప్రశ్నలన్నీ ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సమాధానాన్ని వెళ్ళిపోతాం. ఇప్పుడు కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధన. జంతు అంటే ప్రాణి జీవులే. జంతు జంతవ. జంతువు అంటే ఏకవచనం, జంతువు అంటే ద్వివచనం, జంతవ అంటే బహువచనం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ జంతువు ఈ ప్రాణి జీవుడు జీవి చెప్తున్నారు. జన్మ సంసార బంధనాత్. దేనండి? జన్మ సంసార బంధనాత్. జన్మ సంసార బంధనాత్ అంటే ఏమిటి? జన్మ సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే మాటి మాటికి పుట్టుక, మాటి మాటికి ఇది మాట. అర్థమైంది కదా అందరికీ? నేను ఈ సంసారం ఏదైనా కొంటున్నాను ఇప్పుడు ఈ జన్మలో. ఈ సంసారం అంటే ఇన్ని జన్మలు ఎదగాలి. ఇప్పుడేదో సంసారం పెంచుకోండి. వ్యవసాయం జరగడానికి ఒక్కటే తీసుకుంటే అనేక జన్మలు తీసుకొని వస్తున్నావా లేదా? ఇప్పటికి ఎన్ని జన్మలు ఇచ్చామో మనకు తెలియదు కదా. ఆ జన్మలన్నీ ఎన్నుకొని వస్తున్నాం. ఇప్పుడు ఏదోనేమో నేను ఇదేదోనే అంటారు, నేను తెలియదు అంటారు. నువ్వు ఎంతవరకు పుట్టి ఉన్నా కదేగా ఆ ఎట్లోని ఇదే కదే. ఇదే నీకు కష్టమైందా? ఏదోలేవా? ఎందుకు ఇవి ఎక్కడ మాట్లాడుతుంది అనమాట. కాబట్టి దాన్ని బట్టైనా కేవలం ఈ జన్మకి సంసారము అంటారు. జనరల్గా సంసారం
అది ఇది కూడా సబ్జెక్ట్ సారైతే సంసారం అంటే ఒకరం కాదు కదా అనేక మంది తెచ్చుకున్నాం కదా మనం. అందుకని ఇది మీద తప్పులేదు. ఇది కూడా ఒక అర్థం తీసుకోవచ్చే. సబ్జెక్ట్ తరతి గతో గమనం అనమాట. గతో అనమాట సంధాతులు కదా. అందుకని గతో ధాతులు ఉత్పత్తి అయింది కాబట్టి సబ్జెక్టు గతి అంటే గమనం అనమాట. అనేక ప్రకారములుగా ఒకరికి వారి కొడుకులు వాళ్ళ కోడలు వాళ్ళ మనవులు అన్ని కలిసి ఎంతమంది అవుతారు. కడపూర్లో మాకు ఒకరు ఉన్నారు వారి కొడుకులు నీలకంఠేశ్వరుడు. ఆయన దగ్గర సాయంత్రం అయినప్పుడల్లా పిలుస్తారు. అయినప్పుడల్లా రాత్రి భోజనాన్ని పిలుస్తారు. భోజనాన్ని పిలిస్తే పై వాళ్ళు ఒక్కరిని పిలక్కర్లే, మొత్తం వాళ్ళు నిండిపోదు. అదే సంతోషం. అక్కడికి వెళ్తే ఎవరు పర్వాలే, అందరూ వస్తారన్నమాట. కొడుకులు చాలా మంది ఉన్నారు, కూతురు చాలా మంది, వాళ్ళ మనవడు వాళ్ళ మనవడు ఇదన్నీ మా సక్క ఏమంటారు. ఇక మొత్తం వాళ్ళ కూర్చుంటారు. పాపం ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు పెట్టి ప్రతి సంవత్సరం ఒక భోజనం ఇస్తారు. ఇంక భోజనాలు కూడా అందరూ ఒకసారి కూర్చున్నాం అనుకో చాలు. అది ఊరుముంచున్నాడు. అది స్వామి మీరు పని చేయండి, మీరు పని నేను భోజనం చేస్తామంటారు. కాబట్టి ఆ ప్రకారంగా అది కొంచెం కష్టం వచ్చిందనుకోండి మాత్రం ఇది కూడా తెలుసుకుంటే సంసారం ఏదో తప్పులే. కాబట్టి చెప్తున్నాడు జంతు సంసార బంధనార్థం. ఈ బంధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేరే కాదు బంధనం. మాటిమాటికి పుట్టిన మాటిమాటికి చదవమైనటువంటి ఆచార్య మొహములు చూపుకునే బంధమే బంధం, సంసార బంధం. అయితే ఇటువంటి సంసార బంధనార్థు చెప్తున్నారు ఇక్కడ. జన్మ సంసార బంధన. జన్మ అంటే ఏమి? ఈ ప్రకారం అజ్ఞాన విజృంభితానాం అవిద్యా కార్యాణం ఉపలక్షణం చెప్తున్నారు ఇక్కడ. సంసార అంటే ఏమిటి? అవిద్య. సంసారం అంటే అది ఎలాగా? ఆ అవిద్య అంటే అజ్ఞానం అంటే రెండు తేడా ఏమి? అజ్ఞాన విజృంభితానాం అవిద్యా కార్య. నేను నిత్యము శుద్ధము ముక్తులు స్వరూపం అనుకున్న జ్ఞానం లేకపోవడమే అది. ఆ అజ్ఞానము తత్కార్యం అవిద్య, ఏమీ తెలియదు. ఇక ఆ కార్యములో ఉంటే ఆ కార్యానం ఉపలక్షణమే ఇది. అంటే అజ్ఞానం చేత ఉద్భవించినటువంటిది అనమాట. అజ్ఞానం చేత మొట్టమొదటి మూలంలో ఎప్పుడైతే నేను ఈ శరీరమును అన్నటువంటి వచ్చిందో మూలంలో, నేను ఈ శరీరం అనే కన్నా భిన్నము కాను, ఈ శరీరమే నేను అనుకున్నామంటే దీని యొక్క ఈ శాఖోపశాఖలన్నీ కూడా ఏమవుతాయి? అజ్ఞాన కార్యములే కానీ అజ్ఞానం కంటే భిన్నము కాదు. ఇది నేను అనుకున్నాను. మరి వస్తూ అప్పుడు ఏమంటా? నాదే అంట. ఇక వీళ్ళందరూ నా వారు అంటే నాకు సంబంధించిన వారు. ఇక ప్రారంభమైందే లేదా? అందుకని అజ్ఞానము తత్కార్యం. ఆ యొక్క జన్మ సంసార బంధనాత్ జన్మ అజ్ఞాన విజృంభితానాం అవిద్యా కార్యానుపలక్షణం సంసార అవిద్య. దీని నుండి తస్మాత్ ఇటువంటి దాని నుండి ముచ్యతే ఏ విధముగా ముచ్యతే ముచ్చులు మోక్షమే. ఏ విధంగా దీని నుండి మనం వేరవుతాం అంటే దీని నుండి ముక్తి అటువంటి ముక్తి పొందిన దాంట్లో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి కదా. మన ఆ విషయాలు జపం ముచ్యతే, ఏది జపం చేస్తే ఈ అజ్ఞాన బంధ కార్యము నుండి విముక్తిని పొందుతామో అది ఏమిటి అన్నారు. ఆ జపానికి కూడా చిన్నదిచ్చున్నారు. ఉచ్చ ఉపాంశు మానస లక్షణం జపం కుర్వన్. జపము అన్నటువంటిది ఏమిటి? అది ఉచ్చ ఒత్తు, ఉపాంశుడు. ఉత్తు అంటే గట్టిగా, ఉత్తు అంటే పైకి లేవడం. ఉత్తిష్ట, ఉత్తు ఉపసత్తు పూర్వక తిష్ట సాగుతుంది అనమాట. అది అర్థమైందా? ఉత్తిష్ట అంటే ఇంగ్లీష్ ఏమంటే స్టాండ్, అంతే కదా. ఏమంటారు? స్టాండ్, అండర్స్టాండ్ అది. కాబట్టి ఆ ప్రకారంగానే చెప్తా. ఇక్కడ ఏమిటి? ఉత్తు జపం అనేటువంటి గట్టిగా చదువుతాము. అది చెప్పమే. అదేమిటది? ఉత్తు ఉపాంశము ఒకటి, రెండోది ఏంటి? మానసికం ఒకటి, మూడోది ఏమిటి? రోజు ఉచ్చారణ ఒకటి. ఇప్పుడు రోజు అదేం చేస్తున్నారు కదా మనకి. సాధారణ ఎలా చేస్తున్నారు? రోజునే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ
దీన్ని ఏమంటారు? దీన్ని మనం సంకీర్తనం చేస్తున్నాం. ఇది జపం. ఇది కూడా జపం. ఎందుకు జపం అంటే ఏమిటి? మనకి అనేక సార్లు అందరూ ఒకే నామాన్ని 10 సార్లు అంటే జపం అయిపోయింది. అలా దాంట్లో పరే నామాన్ని ఉచ్చరించామనుకోండి జపమే. ఆ జపాన్ని మనము ఒక సంకీర్తనగా తీసుకున్నాం. దాన్ని ఉపావసం మెల్లగా మెల్లగా దానికే. ఇంకోటి ఏమైంది చెప్పమో? మానసికంగా అది ఎవరికి తెలియదు. మనసులో చెప్పం. నోటితో తెలిసి ఎవరికైనా తెలుస్తుంది కానీ మనసు తెలిసి ఎవరికే తెలియదు. ఆ విధంగా నోటితో మనం జపం చేస్తామని తెలుస్తుంది కానీ మనసుతో తెలిస్తే చెప్పండి. అందుచేత కిం జపం ముచ్యతే, ఈ జపం చేస్తున్నాం కదండి. ఏ జపం ద్వారా ఆ జపం ఏ విధంగా చేస్తే మానవుడు ఈ మోక్షాన్ని పొందుతాడో మరి అలాగ ఉండాలని జంతు జన్మ సంసార బంధన ముఖ్యంగా మనం చేసే జపం వల్ల ఇహలో సుఖము కలుగుతుంది, పరలోకము సుఖము కలుగుతుంది. జపం వల్ల ఈ లోకంలో కూడా మనకి సుఖము కలుగుతుంది. ఎందుకు జపంతో నాటి సాధకం జపం వల్ల పాపం మనకి పోతుంది అన్నమాట. చెప్పే చక్రం నృత్యం అని చెప్పారు కదా. జపం ఎప్పుడు చేసుకున్నారు, ఏదో ఒక జపం. కాబట్టి ఏం జపం, ఏ జపం చేయాలి, ఎలా చేయాలని 6 ప్రశ్నలు వేసి ధర్మరాజు అంటున్నారు. ఈ పోటీకి 6 ప్రశ్నలతోనే ఆకలి వేస్తూ ఉన్నాయా బాబు, మీకు ఉన్న ప్రశ్నలు దానికి సమాధానాలు ఇప్పుడు భోజనానికి మనం లేస్తే మళ్ళీ రేపు కూర్చొని చెబుతున్నారు. అర్థమైంది ఉదయం. కాబట్టి అందరికి కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని విన్నారంటే చక్కగా మీకు మనస్సులో ఎవరికి అశాంతి ఉంటుందో ఆ అశాంతి పోయి ప్రశాంతి వస్తుంది. తర్వాత ఎవరెవరికి మనోభీష్టాలు ఉన్నాయో ఆ మనోభీష్టాలన్నీ నెరవేరడానికి యోగ్యం అవుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఆ విష్ణువుడికి ఏకస్వరూపం మనం తెలుసుకుని పరమాత్మ కామ మోక్షంలో చివరైనటువంటి ఆ మోక్షోపాయన ప్రశ్న కూడా వేసి ఉన్నారు. కాబట్టి ఆ తత్వం తెలుస్తున్న అందరూ సత్కర్మిష్ఠులే, భగవద్భక్తులే, ఆత్మవిజ్ఞాన సంపన్నులే, బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనా భవతు. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోక అమృత లోక